నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కౌంటింగ్ నేపథ్యంలో విజయవాడలో భారీ బందోబస్తు, ర్యాలీలు మీటింగ్లకు అనుమతి లేదన్న సిపి రామకృష్ణ. విజయవాడలో కలుషిత నీటి సరఫరాపై సిపిఎం ఆందోళన, పన్నుల వసూలుపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని ఆగ్రహం. ధర్మవరం చెరువు వద్ద న్యాయవాది దారుణ హత్య, భూతగాదాలే కారణమని పోలీసుల అనుమానం. లక్షల ఎకరాల అసైన్డ్ భూములు కాజేసేందుకు వైకాపా కుట్ర, 20 ఏళ్ల తర్వాత అమ్ముకునేలా చట్ట సవరణతో కుయుక్తులు. కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ వస్తుందన్న కాంగ్రెస్, ప్రధాని అభ్యర్థి ఎవరో 48 గంటల్లోనే తేలుస్తామని స్పష్టీకరణ.